హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను జస్ట్ 750 రూపీస్కే లెహంగా అనేది రెడీ చేశానండి. ఆ లెహంగా అనేది ఎలా రెడీ చేశాను మీకు క్లియర్గా చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా నేను చూపిస్తాను కాస్ట్ అనేది ఎంత పడింది అనేది. ఫస్ట్ మీకు అయితే బ్లౌజ్ పార్ట్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఇది ఎల్లో కలర్ కాంబినేషన్లో నేను తీసుకున్నానండి. నాకు ఇది మీటర్ 250 రూపీస్ అయితే పడింది. లోపల లైనింగ్ అనేది నేను క్రేప్ వేసానండి. నార్మల్గా అయితే మనం కాటన్ వేసుకోవచ్చు, బట్ దీనికైతే నాకు క్రేప్ వేస్తే బాగుంటుందేమో అనిపించింది. క్రేప్ లైనింగ్ అయితే 1 మీటర్ తీసుకున్నాను, ప్లస్ ఇది కూడా నేను 1 మీటర్ తీసుకున్నానండి. మనకి లెహంగా అనేది ఈ పింక్ టైప్లో వచ్చిందండి. చూసారు కదా, నాకేంటంటే ఈ ఎల్లో కలర్ మీద పింక్ వచ్చింది కాబట్టి నేను లెహంగా అయితే పింక్ కలర్ టైప్లో అయితే తీసుకున్నానండి. కాంబినేషన్కి బాగుంటుంది కదా అని అనేసి. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ కూడా నేను ఏం చేశానంటే ఇవ్వండి, ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టాను నేను. కనిపిస్తుంది కదా మీకు ఫ్రిల్స్. చాలామంది ఏం చేస్తారంటే పైపింగ్ అయినా వేసుకుంటారంటే నాకు ఏంటంటే పైపింగ్ అయినా ఫ్రిల్స్ అయితే కొంచెం నీట్గా కనిపిస్తుందేమో అనిపించింది. అందుకే నేనైతే ఈ ఫ్రిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ బ్యాక్ డోరీస్ కూడా నేను పెట్టానండి. బ్యాక్ డోరీస్ అనేవి ఎలా పెట్టానంటే రోజ్ ఫ్లవర్స్ అనేవి ఎలా ఉంటాయో చూసారు కదా, కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా వీడియోలో. ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే నేను పెట్టానండి. దీనికి కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది అనిపించింది. ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది. నార్మల్ డోరీస్ అయితే పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇది ఫ్లవర్స్ పెడితే బాగుంటుందేమో, కొంచెం లుక్ వైజ్ బాగుంటుందేమో అనిపించింది. నేను అందుకే ఇదైతే పెట్టుకున్నానండి. ఫ్రంట్ అయితే నేను ప్రిన్స్ కట్ ఇచ్చానండి. మీకు వీడియోలో కనిపిస్తుందా? ఇవ్వండి, ఫ్రంట్ అయితే నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఇచ్చానండి. బ్యాక్ అయితే నేను నార్మల్గా ఇచ్చాను, కనిపిస్తుంది కదా. బ్యాక్ అయితే నార్మల్ రౌండ్ అయితే ఇచ్చానండి. లుక్ వైజ్గా చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుందండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఈ లుక్ వైజ్ అయితే మాత్రం ఇంకా చూసుకోవసలే, క్లాత్ కూడా చాలా బాగుంది. ఈ లైనింగ్ అనేది నేను క్రేప్ తీసుకున్నాను చెప్పాను కదా. క్రేప్ లైనింగ్ అయితే నేను 40 రూపీస్కి మీటర్ అయితే తీసుకున్నాను. ఈ ఒరిజినల్ అనేది 250 రూపీస్కి అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ మీకు లెహంగా అనేది నేను చూపిస్తాను. చూడండి, లెహంగా అనేది మీకు కనిపిస్తుంది కదా. ఈ లెహంగా అనేది నేను ఎలా స్టిచ్ చేశానంటే అండి, అంబ్రెల్లా ప్లెయిన్లో తీసుకున్నానండి. ఇదైతే నాకు ఆల్రెడీ పైన ఎల్లో కలర్ అనేది ఫ్లవర్స్ వచ్చింది కాబట్టి కింద నేను ప్లెయిన్ అనేది తీసుకున్నానండి. ప్లెయిన్ ఇచ్చి మన ఎల్లో కలర్ పైన ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాం కాబట్టి దానికి కనిపించినట్టు చూసారు కదా. ఎల్లో కలర్ దాంట్లో నేను ఇలా డోరీస్ అనేవి ఇచ్చానండి. చూడండి, క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా. ఈ డోరీస్ అయితే ఇచ్చానండి. నేనైతే ఇది అంబ్రెల్లా కట్ చేశాను, కనిపిస్తుంది కదా. పైన అయితే నేను నార్మల్గా ఇది ఎలాస్టిక్ అనేది వేద్దాం అనుకున్నాను, కానీ ఎలాస్టిక్ వేస్తే మనకు 2-3 సార్లు వేసేసరికి అదేంటంటే స్ట్రెచబుల్ కాబట్టి స్ట్రెచ్ అయిపోతుంటుందండి. బాగోదు, అంత బాగోదు. అందుకే ఇవి అనుకోండి మనకి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అలా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అయినా కొంచెం ఉంటుంది, బాగుంటుంది. వేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది అయితే అనిపించదు, నీట్గా ఉంటుంది. ఎందుకంటే డోరీస్ కట్టుకుంటే బాగానే ఉంటుందండి. మీకు క్లియర్గా చూపిస్తానండి. కిందనైతే నేను పీకో ఇచ్చానండి. ఇది మొత్తం నేను ఎంత చేశానంటే 3 మీటర్స్ చేశానండి. మొత్తం 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ క్రేప్ ఇది పైన జార్జెట్ అనేది, కింద లెహంగాగా 3 మీటర్స్. ఈ 3 మీటర్స్ కూడా నేను ఎలా తీసుకున్నానంటే శారీలో తీసుకున్నానండి. ఇది ఒక శారీ కింద తీసుకున్నాను. ఒక శారీ అయితే నాకు 300 రూపీస్ పడిందండి. ఈ జార్జెట్ క్లాత్ శారీ అయితే 300 రూపీస్ పడింది. ఈ 300 రూపీస్లో నాకు ప్లస్ లెహంగా కూడా వచ్చేసింది, ప్లస్ పైన వాణి కూడా వచ్చిందండి. చాలామంది చున్నీ వేసుకుంటారు కదండి, చున్నీలా కాకుండా నార్మల్గా వాణిలాగా అయితే ఆర్గనైజ్ చేశానండి. నాకు అలాగే బాగుంటుందేమో అనిపించింది. వాణిలాగా అయితే చున్నీలాగా అయితే నేను తీసుకోలేదు లెహంగాస్కి. చూసారు కదా, క్లాత్ అయితే చాలా బాగుందండి. చూడండి, చాలా స్మూత్గా అయితే ఉన్నది. చూసారు కదా. ఇదే ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చండి. నాకు ఫ్రిల్స్ అయితే నార్మల్గా అంబ్రెల్లా కట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది, అందుకే అంబ్రెల్లా అయితే కట్ చేశానండి. నాకు ఇదైతే 3 మీటర్స్ పడిందండి. నెక్స్ట్ మీకు ఓనీ కూడా నేను చూపిస్తాను క్లియర్గా. చూసారు కదా, ఓనీ అయితే నేను పింక్ కలర్ ఓనీ తీసుకున్నాను, కానీ దానికి బార్డర్ అనేది ఎల్లో కలర్ ఇచ్చాను. కనిపిస్తుంది కదండి మీకు ఈ వీడియోలో క్లియర్గా. ఈ బార్డర్ అనేది ఇచ్చాను, ఎందుకంటే మనం మళ్ళీ ఓన్ బయట కొనాలంటే ఖచ్చితంగా 650 నుంచి 800 అయితే కంపల్సరీ ఉంటుందండి. నాకు బడ్జెట్లో అవగొట్టేద్దామని చెప్పేసి ఈ చీర ఒక శారీ తీసుకొని నాకు లెహంగాకి వచ్చింది, ఓనికి కూడా వచ్చిందండి. అందుకే తీసుకున్నాను. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. నాకైతే చాలా అంటే చాలా బాగుందండి. మీకు రిఫరెన్స్ పిక్చర్ అయితే నేను పైన స్క్రీన్లో అయితే పెడతాను. ఇది ఓనీ అనేది 2.5 మీటర్స్ అయితే పడిందండి. ప్లస్ 3 మీటర్స్ అనేది నేను లెహంగాకి తీసుకున్నాను. టోటల్ 5.5 అయితే శారీ వచ్చిందండి. శారీ కాస్ట్ అయితే నాకు 300 రూపీస్ పడింది. ప్లస్ 250 రూపీస్ అనేది నాకు బ్లౌజ్ పీస్కి అయితే పడింది. టోటల్ 550 కదా, ఇంకా 200 లైనింగ్ అనేది నేను తీసుకున్నానండి. మొత్తం 750లో టోటల్ అవగొట్టేసాను. నార్మల్గా మనం బయట తీసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా 3000 ఇలా ఉంటుంది కదండి. నేను బడ్జెట్లో అవగొట్టేద్దామని చెప్పేసి 750 రూపీస్లో అయితే నేను అవగొట్టేసానండి. స్టిచ్చింగ్ నాదే కాబట్టి స్టిచ్చింగ్ కాస్ట్ అయితే నాకు పడలేదు. మీకు ఒకవేళ ఎక్స్ట్రాగా పడితే మాత్రం స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ, స్టిచ్చింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రాగా కంపల్సరీ పడుతుందండి. నేను దీనికి ఏం చేశానండి, లోపల క్యాన్ అనేది నేను వేసుకోలేదండి. డైరెక్ట్ క్యాన్స్ కట్ అయితే స్టిచ్ చేశానండి. ఆ క్యాన్స్ కట్ అనేది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను చూడండి.
చూసారు కదండి, ఈ క్యాన్స్ కట్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నానండి. ఎందుకంటే ప్రతిదానికి మనకు ఖచ్చితంగా క్యాన్స్ కట్ అనేది కంపల్సరీ అవసరం. ప్రతిదానికి మన లెహంగాస్ కానీ నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ కదండి, ప్రతిదానికి స్టిచ్ చేసుకోలేం కదండి, అమౌంట్ అయితే చాలా అయిపోతుంది. ఇది నాకు మీటర్ ఎంత పడిందంటే 40 రూపీస్ చొప్పున పడింది. 3 మీటర్స్ అయితే నేను తీసుకున్నాను. 120 రూపీస్ అయితే నాకు టోటల్గా పడింది. ఈ ఫ్యాన్ క్లాత్ అనేది, పైన క్లాత్ అనేది నేను ఎలా తీసుకున్నాను అంటే, నాకు లక్కీస్లో ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవడం అయితే నాకు చాలా అలవాటు అండి. ఆ డ్రెస్ మెటీరియల్స్లో నేను ఏం చేసేదాన్ని అంటే, ప్యాంట్స్ క్లాత్స్ అనేది ఎప్పుడు నేను స్పేర్గా పెట్టేసేదాన్ని. నాకేంటంటే లెగ్గిన్స్ అనేది చాలా అలవాటు. ఆ లెగ్గిన్స్ అలవాటు మీద నేను ఏం చేశానంటే, ప్యాంట్ క్లాత్స్ అనేది సైడ్కి ఎప్పుడు వదిలేసేదాన్ని. అలాగే ఏం చేశానంటే, అసలు వైట్ క్లాత్ అనేది ఒకటి ఉంటే 2 మీటర్స్ లైనింగ్ అనేది ఫ్యాన్ క్లాత్ అనేది ఉంటే అది ఏం చేశానంటే, బడ్జెట్లో ఆగొట్టద్దని చెప్పేసి అదే స్టిచ్ చేశానండి. ఆ స్టిచ్చింగ్ కూడా ఎలా చేశానంటే, కట్ పీసెస్ అనేవి ఉంటాయి కదండి, ఎందుకంటే 2 మీటర్స్ అయితే మనకి సరిపోదు. అవి ఏం చేశానంటే కట్ పీసెస్లా చేసేసి దానికి ఈ క్యాన్ అనేది నేను డైరెక్ట్గా అటాచ్ చేశానండి. అంబ్రెల్లా టైప్లో అయితే వచ్చిందండి ఈ క్యాన్. నార్మల్గా అయితే మనకి మీషోలో కూడా ఉంటుందండి, మీషోలో ఉంటుంది. కానీ నాకేంటంటే అక్కడ క్లాత్స్ అవి అంత బాగా నచ్చదు. అదైతే మనమే స్టిచ్ చేసుకుంటే అయిపోయింది కదా బడ్జెట్లోని. అందులోని క్యాన్ కూడా మంచిది ఇవ్వరండి, ఒరిజినల్ క్లాత్ అయితే ఇవ్వరు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే, డైరెక్ట్గా నేనే స్టిచ్ చేసుకొని, చూసారు కదా ఆ బౌన్స్ అనేది మీకు ఎలా కనిపిస్తుందో క్లియర్గా కనిపిస్తుంది. నార్మల్గా మీరు ఇది వేసుకొని పైన కానీ అది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నార్మల్గా పిక్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కాబట్టి మీకు లాస్ట్ పిక్స్ కూడా నేను స్క్రీన్ పైన అయితే వేస్తాను. లేదు అన్నట్టు లాస్ట్లో మీకు వీడియో అయిపోయినా కానీ సరే నేను స్క్రోలింగ్ అయితే చేస్తాను ఇమేజెస్. చూసారు కదా ఎంత బాగుందో. మన బడ్జెట్లో అయితే ఇది 120 రూపీస్ బడ్జెట్లో అయితే అయిపోయిందండి. అండ్ ఈ డ్రెస్ క్లాత్స్ కూడా మీరు చూసారు కదా, డ్రెస్ కూడా తక్కువలో అయిపోయింది, ఒక 750స్లో అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.